నమస్కారం. మనము సుందరకాండ 8 సర్గలు ఇప్పటి వరకు పారాయణం చేసుకున్నాం. ఈ రోజున 9వ సర్గ మనం పారాయణం మొదలు పెడదాం. ఇది కొంచెం పెద్ద సర్గ, 73 శ్లోకాలు ఉన్నాయి. రోజుకు 15 శ్లోకాల చొప్పున మనం పారాయణం చేసుకుందాం. ఈ 9వ సర్గ ఏమిటంటే హనుమంతుడు రావణాసురుడి యొక్క అంతఃపురాన్ని దర్శించటం. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవనశ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం మార్గమాణస్తు వైదేహీం సీతాం ఆయతలోచనం సర్వతః పరిచక్రామ హనుమాన్ అరిసూదనః ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. అట్లు వాయుపుత్రుడగు హనుమంతుడు రావణుని యొక్క నివాసమైన మహాభవనము నడుమ విశాలమగు పుష్పకమును ఆ భవనశ్రేష్టమును చూసెను. రాక్షసరాజగు రావణుని ఆ భవనము ఆమడ వెడల్పు ఆమడ పొడవు గలదై అనేకములగు మేడలు కలిగియుండెను. శత్రువులను నాశనము చేయువాడగు హనుమంతుడు వెడద కన్నులు గల సీతాదేవిని వెదుకుచూ చుట్టుపక్కలనున్న రావణుని సోదరులు, కుమారులు, మంత్రులు మున్నగవారి భవనములను ఎల్లను తిరిగెను. శ్రీమంతుడగు హనుమంతుడు రాక్షసుల శ్రేష్టములగు భవనములను అన్నింటినీ చూచుచూ తుదకు రావణాసురుని ఇంటికి చేరెను. చతుర్విషాణైర్ద్విరదై స్త్రివిషాణైస్తథైవ చ పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం తన్నక్రమకరాకీర్ణం తిమింగళఝుషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం యాహి వైశ్రవణే లక్ష్మీర్యాచేంద్రే హరివాహనే సా రావణగృహే సర్వా నిత్యమేవానపాయినీ యాచరాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టా వా బుద్ధిరక్షో గృహేష్విహ తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మ్య చాన్యత్సు నిర్మితం బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. విస్తృతమైన ఆ భవనము చుట్టూను 4 దంతములు 3 దంతములు గల ఏనుగులు నిలిచియుండెను. ఆయుధములు దాల్చి రాక్షసులు దానిని కాపాడుచుండిరి. ఆ భవనమందు రావణుని రాక్షసజాతి భార్యలు, పరాక్రమించి రావణుడు చెరపట్టి తెచ్చిన రాజకన్యలను యుండిరి. ఇట్లు ఆయుధపాణులకు పురుషులు, స్త్రీలతో కూడి ఆ ప్రాసాదము మొసళ్ళు, పెనుమీనులచే వ్యాప్తమై తిమింగలములు, చేపలచే కలచివేయబడి వాయువేగముచే కల్లోలితమై పాములతో కూడినట్టి సముద్రము వలె నుండెను. కుబేరునికిని పచ్చని గుర్రములు గల దేవేంద్రునికిని ఏ సంపద ఉన్నదో ఆ సంపద అంతయు నిత్యము ఎడతెగక రావణుని ఆ గృహమునందుండెను. యక్షరాజకు కుబేరునకు, యమునకు, వరుణునకు ఎట్టి సమృద్ధి గలదో అట్టిది గాని లేదా అంతకంటే ఎక్కుడు గాని సమృద్ధి రావణుని సోదరులు, పుత్రులు మున్నగు రాక్షసుల ఇండ్లలో నుండెను. విశాలమగు ఆ రావణుని మహాభవనము నడుమ అనేక మదపుటేనుగులతో కూడి చక్కగా నిర్మించబడిన పుష్పక విమానమును హనుమంతుడు మరల చూసెను. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం పరేణ తపసా లేభే యత్ కుబేరః పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః ఈహామృగసమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః సుకృతైరాచితం స్తంభైః ప్రదీప్తమివ చ శ్రియా మేరుమందరసంకాశైః రుల్లిఖద్భిరివాంబరం కూటాగారైః శుభాకారైः సర్వతః సమలంకృతం
జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమసోపాన సంయుక్తం చారు ప్రవరవేదికం. ఇక్కడికి 15 శ్లోకాలు ఈరోజు పూర్తి అయిపోయాయి. వీటి అర్థం చూద్దాం ఇప్పుడు. శ్రేష్టము సర్వరత్న విభూషితము అయినటువంటి ఆ పుష్పకమును విమానమును స్వర్గమున విశ్వకర్మ బ్రహ్మకై నిర్మించెను. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి సంపాదించెను. కుబేరుని తన పరాక్రమము చేత జయించి రావణుడు దానిని చేజెక్కించుకొనెను. ఆ పుష్పకము బంగారము వెండితో నిర్మింపబడి తోడేళ్ల చిత్రములు గల సుందర స్తంభములతో కూడి మిక్కిలి శోభిల్లుచు మేరువు మందరము అను పర్వతముల వలె ఉన్నతమై నింగిని తాకుచున్నదో అనిపించుచు అంతటను సుందరములగు మేడలతో కూడియుండెను. అన్నీ స్కై స్క్రాపర్సే. అగ్నివలను సూర్యుని వలను శోభిల్లు ఆ భవనమును విశ్వకర్మ మిక్కిలి కౌశలముతో నిర్మించెను. అది బంగారమెట్లు ఉత్తమ వేదికలతో శోభిల్లుచుండెను. దాని గోడలపై అలంకారార్థము స్వస్తికము సర్వతోభద్రము మున్నగు ఆకారములతో చేయబడిన జాలములు కిటికీలును ఇంద్రనీల మహానీల మణిఖచిత వేదికలు నుండెను. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.